భగవంతుడికి నమస్కారం చేసేటప్పుడు అప్రయత్నంగా చేతులు జోడిస్తాం, దాంతోపాటుగా చెంపలేసుకోం. తల్లి కనపడితే చెంపలేసుకోం, తండ్రి కనపడితే చెంపలేసుకోం, పోలీస్ స్టేషన్ కనపడితే చెంపలేసుకోం, దేవుడు గుడి కనపడగానే మాత్రం చెంపలేసుకోం. ఇదే జీవుల్లో అంతర్గతంగా అతనికి తెలియకుండా బయటికి ప్రసారం అవుతున్న లక్షణం. అదే భగవచ్ఛక్తి. అథవా నువ్వు ఏం చేసావో నాకు తెలుసు, వేసుకో అని లోపల నుంచి శక్తి ప్రచోదనం చేస్తూ ఉంటుంది. అందుకని అప్రయత్నంగా వేసేసుకో. పైగా బయట ఎవరితోనైనా మాట్లాడినప్పుడు కానీ మనం ఎన్ని గొప్పలైనా చెప్తాం, పాపాలు చెప్పం, పుణ్యాలే చెప్తాం. దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఒక్కడు కూడా పుణ్యాలు చెప్పడండి. నేను ఇంత గొప్ప చేశా, అంత దానం చేశా అని అనడండి. ఎందుకంటే అక్కడ దేవుడు ఆయనే ఉన్నారు. మేము 10 మంది ఉంటున్నారంటే చెబుతాడు. కానీ గర్భగుడిలో దేవుడిని చూస్తూ మనం ఎదురుగా ఉండి నమస్కారం పెట్టుకుంటుంటే ఎట్టి పరిస్థితుల్లో గొప్ప చెప్పలేము, రాదు లోపలి. కానీ తప్పు చెబుతాం, అందుకే చెప్పలేసుకుంటాం. మన గొప్పలు మనకు గుర్తు రాకుండా మన తప్పులు మనకు గుర్తు చేసేటువంటి పశ్చాత్తాప కేంద్రం ఏదైనా ఉంటే దేవాలయం ఒక్కటే. అందుకోసం దేవాలయం